నమస్కారం రవి గారు. నమస్తే వర్మ గారు. సార్ ప్రశాంత్ కిషోర్ గారు, పీకే గారు, మన పీకే గారు కాదు, ఆ పీకే గారు చేసిన వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి గారు ఫేమ్ తగ్గింది, ఆయనకు ఓడిపోయే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి, పథకాల మీద నమ్ముకుంటే పని జరగదు అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఆయన ఇప్పుడు ఆయన సలహాదారుడు కాదు కాబట్టి, లేకపోతే ఆయన వ్యూహకర్త కాదు కాబట్టి అనే మాటలా, లేకపోతే ఇందులో వాస్తవాలు ఉన్నాయా? వర్మ, దీని మీద నిన్న సాయంత్రం నుంచి చాలా చర్చ జరుగుతుంది కాబట్టి నేను సూటిగా విషయంలోకి వస్తాను. ప్రశాంత్ కిషోర్ నిన్న చెప్పారు, జగన్మోహన్ రెడ్డి విల్ లూజ్, నాట్ ఓన్లీ లూజ్, విల్ బి లూజింగ్ బిగ్ అని ఆయన అన్నారు. ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు. అలా అన్నందుకు ఆయన మీద వైసీపీ వాళ్ళు నిన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంకా చాలామంది ధ్వజం ఎత్తుతున్నారు. అదొక భాగం. కానీ నేను ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడదలుచుకున్నా. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు, రాజకీయాలు, నేను ఇండియా కూటమితో ఐడెంటిఫై అని అంటారు, కానీ ఆయన మాట్లాడేది ఎక్కువగా మోదీ గారికి అనుకూలంగాను బీజేపీ కూటమి వెర్షన్ వినిపిస్తుంటుంది. అది ఆయన అభిప్రాయం కూడా కావచ్చు. నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో ప్రధానంగా ఆయన ఏమన్నారంటే, జగన్ విల్ లూజ్ బిగ్. ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు హెడ్డింగ్ కూడా పెట్టారు. ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు, విల్ లూజ్ బిగ్ టైమ్స్ ఎస్. కానీ ఆయన ఏమన్నారంటే దానికి ముందు, ఐ సీ దిస్ హోల్ అజంప్షన్ that Jagan is too strong to be defeated has no legs. ఓడించలేమన్నదాన్ని నేను ఆధారం లేదంటూ, he is going downhill. I have no data or first hand experience of the political situation in AP. అంటే నా దగ్గర డేటా లేదు, అక్కడ ప్రత్యక్ష రాజకీయ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. బట్ మై గట్ ఈస్ టెల్లింగ్ మీ దట్ హీ ఈస్ లూజింగ్ బిగ్, నాట్ జస్ట్ లూజింగ్ బట్ లూజింగ్ బిగ్. అంటే డేటా లేదంటే నేను అర్థం చేసుకునేవాడిని, ఎందుకంటే అక్కడ ఆయన ఈసారి ఇది కాదు కాబట్టి. కానీ అక్కడ రాజకీయ పరిస్థితి గురించి కూడా నాకు ప్రత్యక్షంగా ఏం తెలియదు అంటున్నాడు ఆయన. మరి ఎవరైనా సరే అక్కడ పరిస్థితి నాకు తెలియదు, నేను చూడలేదు, వర్మని నేను ఎప్పుడు చూడలేదు, వర్మ నేపథ్యం ఏం జరుగుతుందో కూడా ఎక్కడ చేస్తారు నాకు తెలియదు, కానీ నా ఫీలింగ్ మటుకు అన్నట్టుగా ఉంది. ఇది కొంచెము లూజ్ కామెంట్ కింద దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా రెండో మాట ఏంటంటే, జగన్ ఇది అవుతారన్న ఈయన చంద్రబాబు నాయుడుకు అనుకూలత ఉందని ఎక్కడ చెప్పలేదు, అది కూడా ఉంది. సో అట్ ది సేమ్ టైం ప్రశాంత్ ఫెల్ట్ ఇఫ్ ది టీడీపీ విన్స్ ఇట్ కుడ్ బి మోర్ బికాస్ ఆఫ్ ది వర్క్ నాట్ డన్ బై జగన్ అండ్ ఫెల్ట్ ఎట్సెట్రా. కాబట్టి ఒకవేళ తెలుగుదేశమే కనుక గెలిస్తే అది జగన్ చెయ్యని పొరపాట్ల వల్ల గెలుస్తుంది, కానీ చంద్రబాబు నాయుడు మీద అనుకూలతతో ఏం కాదు అన్నారు. సో టీడీపీ విజయం తథ్యం అని ఈరోజు చాలామంది కూడా పెట్టేశారు. ఈ రెండు ఆయన చెప్పలేదని నేను చెప్పదలుచుకున్నా. ఇంకా రెండవది, పథకాలు మాత్రమే గెలిపించవు. ఈ మాట ఆయన 2022 నవంబర్లోనే చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు జగన్ను గెలిపించి పొరపాటు చేశానని ఆయన అన్నారని కూడా మన దగ్గర ఆయన ఆ మాట అనలేదు. కానీ దానికి ఆయన తీసుకుంటున్న ఆధారం ఏంటి? అదేంటంటే పథకాలు అనేవి కేవలం పథకాలే ప్రభావం చూపించవు అంతగానే ఆయన చెప్తున్నాడు. అది నిజమా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు, గ్రామాల్లో ఉన్న జగన్కి ఏమన్నా ఒక కాస్తో కూస్తో అనుకూలత ఉంటే అది పథకాలు మాత్రమే గెలిపించవు అని అందరూ అంటున్నారు. కానీ పథకాలు పెద్ద ఏమీ ప్లస్ పాయింట్ కాదనే దాంతో కూడా ఎక్కువ మంది ఏకీభవించరు. అందుకనే ప్రశాంత్ కిషోర్ అబ్జర్వేషన్ లేదా కామెంట్ అనేది ఎన్నికల సమయంలో సంచలనాత్మకమైంది. ఇప్పటికీ ఆ సంచలనం అయిపోయింది, కానీ ఆయన మరింత జాగ్రత్తగాను కొంచెం అంత పకడ్బందీగా చేసిన కామెంట్ లాగా ఇది కనబడదు. దాన్ని నేను నా దగ్గర డేటా లేదు, నేను తెలుసుకోలేదు. రెండవది, జగన్కి ఏదైనా కొద్ది గొప్ప అనుకూలత ఉన్నా లేదు, ఎన్ని ఓట్లు సీట్లు వచ్చినా ప్రధానంగా ఆయనకున్న అసెట్ ఆయన పథకాలే అనే అభిప్రాయం కూడా జనరల్గా ఉంది. పథకాలే చాలవు అనేది ఉంది. కానీ ఇంకా మూడో మాట మటుకు చెప్పేస్తాను, అది ఇవి పేద రాష్ట్రాలైనటువంటి ఛత్తీస్గఢ్లోనో జార్ఖండ్లోనో అయితే పనిచేస్తాయి, కానీ మధ్య ఆదాయ వర్గంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి చోట్ల పని చేయవు అని ఆయన చెప్తున్నారు. ఇది కూడా సరైంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇక్కడ పేదల శాతం అవన్నీ చూసినా ఈ పథకాలు మాకు అక్కర్లేదు, మేము సంపన్నము అని ఇక్కడ ప్రజలు భావిస్తున్నారా? కేసీఆర్ ఓడిపోయాడు కదా అంటే కేసీఆర్ రెండోసారి ఓడిపోయాడు కదా. నేను ఇవన్నీ లాజిక్ పాయింట్స్. సో లాజికల్లీ స్పీకింగ్, అలాగే ఫ్యాక్చువల్గా ఆయన చెప్పిన మాటలే ఆధారంగా తీసుకున్నప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ మాటలను మరింత స్క్రూటనీ చేసి నిశ్చితంగా చూడాల్సిన అవసరం ఒకటి ఉంది. దీంతో సంబంధం ఏం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పెళ్లి జరిగినా, ఎక్కడ నలుగురు మిత్రులు కలిసినా, ఎక్కడ
టీకి వెళ్ళినా అందరూ జగన్ చంద్రబాబు ఎవరు గెలుస్తారని వాళ్ళు చర్చ చేస్తున్నారు. కాబట్టి చాలామంది అటు అనేవాళ్ళు ఉన్నారు, ఇటు అనేవాళ్ళు ఉన్నారు. దాంతో నాకేం తేడా లేదు. కానీ మన మీడియా కొన్ని పార్టీలు ఆయన చెప్పాడు, ఆయన గెలిపించాడు అని ఆయన ఏదో చాలా నాకు గట్ ఫీలింగ్ అంటే నాకు తోచింది నేను చెప్తున్నా. జనరల్గా నాకు అలా అనిపిస్తుంది అని. ఇకపోతే భారతదేశంలో డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఈ ఉచితాలు అనే పేరుతో కొంతకాలం కిందట వీటి మీద కొంచెం దుమారం ఉండేది. ఇప్పుడు అందరూ మరి ఆ పథకాలు జగన్కు కావనుకుంటే, చంద్రబాబు పట్ల అనుకూలత కూడా లేదనుకుంటే, మేము ఇంకా ఎక్కువగా వాటిని పెంచిస్తామన్నటువంటి చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం శిబిరానికి అది ఎలా అనుకూలత అవుతుంది అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. సో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు జగన్ ఓడిపోవాలి లేదా ఓడిపోతాడని భావించే సెక్షన్స్కు, లేకపోతే ఏది కాకుండా రెండు తెలుసుకుందామనే మనలాంటి వాళ్ళకు ఒక ఆసక్తి కలిగించి వచ్చేనేమో, కానీ వాటికి పునః బేస్ చాలా తక్కువగా ఉంది. రెండవది, ఇవి టీడీపీ ఆనందించాల్సింది లేదు, జగన్ ఏమైనా విచారించడానికి పనికొస్తాయేమో. ఎందుకంటే చంద్రబాబు నిర్మాణం బాగా చేశాడు, అందుకని మొగ్గు ఆయన వైపు ఉంది. ఇలా అతను ఏమన్నా చంద్రబాబుకు అనుకూలంగా ఒక మాట చెప్పుంటే అది డిఫరెంట్గా ఉండేది. అతను అది కూడా చెప్పలేదు. గెలిస్తే కూడా అదేం చంద్రబాబు గొప్పతనంగా, ఒకవేళ గెలిస్తే అది కూడా ఆయన ప్రత్యేకత కాదంటున్నారు. అండ్ ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటంటే, దక్షిణ భారతంలో ఏ ప్రభుత్వం కూడా వరుసగా 3 సార్లు పూర్తి కాలం పని చేయలేదు, రాలేదు. ఇప్పుడు చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రి అంటుంటారు, 3 సార్లకు 30 ఇఫ్లు బట్లు ఉన్నాయి. సో ఆ విధంగా చూసినా రెండోసారి చాలామంది వచ్చారు. కాబట్టి దాన్ని కూడా ఆయన రూల్ అవుట్ చేయట్లేదు. చూడాలి ఇంకా మరి మనం. ఈయన ఓవరాల్గా బహుశా మోదీ కొన్ని రోజుల కిందట ఇదేదో అన్నారు కదా, తాయిలాలు ఇవన్నీ కూడా అది సరికాదు అన్నారు కదా, ఆ పద్ధతిలో చెప్తున్నారా తెలీదు. అండ్ ఫైనల్లీ స్పీకింగ్, తెలుగు వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఒక విజయవాడ, ఒక విశాఖపట్నం బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటారు, కాదన్నారు. కానీ ఎవరు అభివృద్ధి చేయలేదు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో అమరావతి అని తలపెట్టి ఆయన ఆపేశాడు. ఈయన 3 రాజధానులు విశాఖపట్నానికి తీసుకుపోతాను ఆయన ఇంతవరకు పోనేలేదు. రిషికొండ తయారైంది కానీ జగన్ అక్కడికి పోలేదు. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు విభజన తర్వాత ఆ దిశలో చేసింది ఏం లేదు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ మాటల మీద ఇంకా ఆయన కొంచెం డేటా తీసుకొని చెప్తే మనకు చాలా బాగుంటుంది. మనం తెచ్చుకునేది మనం కూడా తెచ్చుకోవచ్చు. వన్ సైడ్గా చూసి ఆనందించడం అనవసరం. సరే, జగన్ సిద్ధం సభకి సన్నాహాలే కాకుండా ఈ సభలో మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి కసరత్తు చేస్తున్నారట. మేనిఫెస్టో అప్పుడే రిలీజ్ చేసే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే వాళ్ళు ఏంటో క్లారిటీ రాకుండా ముందే లేదు. మేనిఫెస్టో అనేది ప్రధానంగా వాళ్ళ పథకాలు, మేము ఇది చేస్తాము అది చేస్తాము, వీళ్ళ యాక్టివిటీయే కదా. సో అభ్యర్థులకు సంబంధించి మీకు వాళ్ళది రాకుండానే తప్ప, ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఈయన ఇచ్చేవే చాలా ఎక్కువ, మేము అంతకంటే ఎక్కువ ఇస్తామని వాళ్ళు అంటుంటే అంతకంటే ఎక్కువ ఈయన ఇచ్చే అవకాశం ఏం లేదు కదా. సో 1 or 2 ఆకర్షణీయమైన అంశాలు జోడించి ఇప్పుడు చేసేవన్నీ కొనసాగిస్తాము అనే పద్ధతిలో ఒక ప్రణాళిక తేవచ్చు. మీరు ఆయన ప్రధాన ప్రచారం చూసినా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏ పథకాలు అయితే ప్రధానం కాదంటున్నాడో వాళ్ళు వస్తే ఆ పథకాలు ఆపేస్తారు అనే ఒక థ్రెట్తోనే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం సాగుతుంది. కాబట్టి వాళ్ళు తొందరగా ఎన్నికల ఇది విడుదల చేసి ప్రణాళిక మళ్ళీ వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నమే వాళ్ళు చేస్తారు. గతసారి కూడా 2 ఏళ్ల ముందే పాదయాత్ర చేసి నవరత్నాల భజన, నవరత్నాల మోత మోగించారు కదా. అవును. సో అదే ఫామ్లా మళ్ళీ వాళ్ళు పునరావృతం చేయొచ్చు. ఇప్పుడు విజయసాయిరెడ్డి స్పష్టంగా చెప్తున్నారు. దాంతోపాటు బీసీ కార్డు కూడా విజయసాయిరెడ్డి బీసీలు మాతో ఉన్నారు అది చెప్పాడు. సో పథకాలు ప్లస్ బీసీ కార్డు ఇది వైఎస్ఆర్ పార్టీ వ్యూహంలా కనిపిస్తుంది. సరే, ఏంటి జనసేన జాబితాకి సంబంధించి సర్వం సిద్ధం చేశారట, ఒక 10 మందితో రిలీజ్ చేయడానికి అభ్యర్థుల్ని సిద్ధం. మరొక వైపు 9వ తేదీన వీళ్ళిద్దరూ ఢిల్లీ వెళ్తున్నారని జరుగుతున్న ప్రచారం. మోదీ గారి తెలుగు రాష్ట్రాల పర్యటన ఎక్కువ వస్తున్న సమాచారం. 9th పిలిచారు. నెక్స్ట్ మరొకటి, బీజేపీ పార్టీ కూడా 5 లోక్సభ స్థానాలు అడుగుతుంది. అది విజయవాడ నుంచి పురంధేశ్వరికి, విశాఖపట్నం నుంచి జీవీఎల్కి, అరకు నుంచి మాజీ ఎంపీ గీతకి, అలాగే తిరుపతి, శ్రీకాకుళం సైతం కూడా వాళ్ళు అడుగుతున్నారట. దీని మీద క్లారిటీ రావడానికి 9వ తేదీని వెళ్తున్నారు. మహాశివరాత్రి మరుసటి రోజు అన్నది వస్తున్న టాకు. వర్మ, నాకు నిన్న రాత్రి నేను పురంధేశ్వరి గారు మాట్లాడారు. ఆ సభలో పాల్గొన్న ఒక బీజేపీ నాయకుడితో నేను వివరంగా మాట్లాడాను. ఆ సభలో కానీ ఆ కసరత్తులో కానీ ఎక్కడ చూసినా అసలు ఈ ప్రసక్తి లేదు వాళ్లకు. ఆమె కూడా 175 + 25 అనే మంత్రమే పాడారు. కానీ
ఇటువంటి ఆలోచన ఉందని కూడా చెప్పలేదు. వచ్చిన ఆయన ఎవరు, శివప్రకాష్ జీ. ఆ శివప్రకాష్ జీ కూడా ఈ విధంగానే, అంటే స్వతంత్రంగా ఎందుకు వెళ్ళకూడదు, ఇన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఒక్కొక్క చోటు నుంచి 3 నుంచి 6 వరకు తెప్పించారు, వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే మేము సేకరిస్తామని కూడా చెప్పారు. సో డైరెక్షన్ మటుకు ఆ విధంగా ఉంది. చివరిలో మళ్ళీ ఏదైనా అద్భుతం జరిగి వాళ్ళు మార్చుకుంటే నాకు తెలియదు, కానీ ఇప్పటికిప్పుడైతే ఇంత ఎక్సర్సైజ్ చేస్తారా, బయటికి ఏదైనా చెప్పొచ్చు, కానీ 2 రోజుల పాటు కూర్చొని మొత్తం అభ్యర్థులను సేకరించి ఇవన్నీ చేయడంలో వాళ్ళ ఆంతర్యం ఏంటంటే సొంతంగా పార్టీ పెంచుకోవాలి. అనేక మంది ఆశావాహులు పోటీ చేస్తామని వస్తున్నప్పుడు మనం వాళ్ళందరినీ వదులుకొని చంద్రబాబు ఇచ్చే 10 సీట్లలో చేస్తే మనం ఎలా పెరుగుతాము అనే ఒక పెద్ద మథనంలో ఉన్నారని మటుకు చెప్తున్నారు. నిన్న కూడా పురంధేశ్వర్ కూడా అలాగే మాట్లాడారని అంటున్నారు బిజినెస్ లైక్గా. మరి 9వ తారీఖు వెళ్తే నిజంగా ఇట్ విల్ బి ఏ బిగ్ న్యూస్. ఇప్పటివరకు అయితే ఆ దిశలో బీజేపీ శిబిరం నుంచి సంకేతాలు ఏమీ లేవు. ఇంకా పోటీలో అభ్యర్థులు 5 అంటే నిజంగా వాళ్ళు 5 అయితే తీసుకోరు, తప్పకుండా 5 కంటే ఎక్కువ తీసుకుంటారు పొత్తే కుదిరితే. వాళ్ళ షరతే పార్లమెంట్ సీట్లు ఎక్కువ కావాలి అన్నది ప్రధానమైన షరతు. సో ఒక 7, 6 కనీసం 7 అడుగుతున్నారని టీడీపీ వాళ్ళు ఇంతకుముందు అన్నమాట. సో విజయవాడ మార్పు ఓకే, జీవీఎల్ చాలా రోజుల నుంచి కాపు కాచుకొని కూర్చున్నాడు ఆయన, విడిగా అయినా సొంతంగా అయినా అక్కడే పోటీ చేస్తాడైనా. మరి పురంధేశ్వరి రాజమండ్రి అని దాదాపు తెలుగుదేశం వాళ్ళందరూ సిద్ధమైనప్పుడు విజయవాడకు ఆమె మారుతారా, లేదా స్ట్రాంగ్ అభ్యర్థి లేరు కాబట్టి. అంటే విజయవాడ కూడా సామాజిక వర్గం ఎక్కువేమో కదా సార్? ఎక్కువే, పైగా కేసీని నాని ఖాళీ చేశాడు కాబట్టి అక్కడ ఈమెయితే బెటర్ అని వాళ్ళు అనుకున్నా కానీ అనుకోవచ్చు. ఎన్టీఆర్ గారు కూడా విజయవాడ, రాజమండ్రి అవన్నీ దాదాపు ఒకే విధమైనవి, కాకినాడ కాబట్టి అదేం పెద్ద అసాధారణం కాదు. పొత్తు కుదరటం అనేది కీలకమవుతుంది. కానీ మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నిన్న సమావేశంలో వాళ్ళు ఒక పాజిబిలిటీ గురించి కూడా చర్చించారు. జనసేన అనేది అంత సంతృప్తిగా లేనట్టుగా ఉంది, చాలా మల్లగుల్లాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఒకవేళ ఏ పరిస్థితుల్లో అయినా జనసేన అనేది మనం చంద్రబాబు నుంచి విడగొట్టి జనసేన బీజేపీ మాత్రమే కలిస్తే, అంటే వాళ్ళు అల్టిమేట్గా వాళ్ళు వచ్చిన లెక్క ఏమంటే ఒక 70-80 మంది అభ్యర్థులు మనకు ఉన్నారు బాగా అనుకుంటే, ఒక 60 సీట్లలోనైనా గట్టి పోటీ ఇవ్వగలమని మనం భావిస్తే మనం ట్రై చేయొచ్చు. ఇది మటుకు వాళ్ళ పంథ. మనం 60-70 అండి, పవన్ కళ్యాణ్ కూడా ఆయన అభ్యర్థులను తీసుకొని వస్తే అప్పుడు మన ఇద్దరం ట్రై చేస్తే టీడీపీ కాకుండా మనం ఒక సొంత ఏమనాలి పునాది పెంచుకోవచ్చు కదా అనే ఒక ఆలోచన కూడా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఆ మేర కొంచెం కదిలించాలి, జనసేన కూడా విడిగా ఏమైనా వస్తుందా అని ఆయన చాలా వరకు కమిట్ అయిపోయాడు. అయినా కానీ ప్రయత్నించాలి ఇంతవరకు, ఎందుకంటే అక్కడ కూడా అభ్యర్థులు తేలలేదు, సీట్లు తేలలేదు కాబట్టి ఇబ్బందులు కొన్ని ఉన్నట్టుగానే ఉంది అక్కడ కూడా. అంటే కంఫర్టబుల్ జర్నీ లాగా లేదు కాబట్టి లెట్ వి ఆల్సో ట్రై. పవన్ మన దగ్గరికి వచ్చి మనం పవన్ దీంతో కాపు కాటుతో వెళ్ళగలుగుతామా అనేది కూడా ట్రై చేయాలి. ఇవన్నీ అధిష్టానానికి వదిలేద్దాం అనే నిర్ణయానికి అయితే వాళ్ళు వచ్చారు అన్నది ఒక. సార్ ఈ పరిస్థితుల్లో ఇంత దిగిన తర్వాత ఉమ్మడిగా వాళ్ళిద్దరూ మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఒకే వేదిక మీద సీట్లు సర్దుబాటు చేసుకుని సీట్లు ప్రకటించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది? పెద్దగా ఉండదని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ చాలా ట్రావెల్ టూ లాంగ్ కమిట్ అయి ఉన్నారు, కానీ కంఫర్టబుల్గా లేరనేది అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక జాబితా ప్రకటిస్తారు, పూర్తి జాబితా ఉందండి, మీరు 10 ప్రకటిస్తారన్నారు. అసలు ఈ ప్రకటించాల్సినవి 19 ఉన్నాయి. అవును, 24లో 5 ప్రకటించి 19 ప్రకటించాల్సి ఉంటే పూర్తి ఇది ఎంత వస్తే మలి దశలో కూడా 10 మాత్రమే ప్రకటిస్తే కంఫర్ట్ లేనట్టే కదా, ఎక్కడో ఏదో పట్టేస్తుంది అనే ఒక ఇదైతే కనిపిస్తుంది కదా మనకు. ఒకవేళ నేషనల్ పార్టీ ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న బీజేపీ కోణంలో నుంచి అడిగితే ఇంత కసరత్తు చేసి ఇన్ని అప్లికేషన్లు తెప్పించి నిన్న మొన్న కూడా కూర్చొని ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గం బేస్ మీద దాని పరిధిలో నుంచి 10 మందిని అలా కూర్చోబెట్టి అంత చర్చించారు సీరియస్గా. అంటే నిజంగా వాళ్ళు వెళ్ళాలి అన్నదే వాళ్ళ డైరెక్షన్ అయితే ఇంత కసరత్తు చేసి వీళ్ళందరినీ నిరుత్సాహపరిచి రేపు తెస్తారా? సో ఈ ప్రశ్నలు 2 వైపుల నుంచి ఉన్నాయి, ఇటువైపు నుంచి అటువైపు నుంచి. తెలుగుదేశం పార్టీ కూడా జనసేనతో ఉంటే మనకు ఎలా ఉంటుంది సర్వే చేద్దాం, లేకపోతే ఎలా ఉంటుంది, బీజేపీతో ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అన్న ప్రశ్నలు కూడా వాళ్ళ సర్వేలో వాళ్ళు యాడ్ చేస్తున్నారు. సో అందరూ అన్నిటికీ సిద్ధపడి ఉన్నారు. నేను చెప్పగలిగింది ఒకటే, నేనే జ్యోతిష్యుని కాదు కాబట్టి, కానీ రెండింటికి కూడా సిద్ధపడి ఉన్నారు. ఇప్పటి వరకు బీజేపీ నుంచి అధికారిక ఆహ్వానం అయితే లేదు, ఏం డేట్ సెట్టింగ్ ఫిక్సింగ్ ఏం జరగలేదు. దట్ మచ్ ఐ కెన్ సే. ఓకే
సో ఏదైనా జరిగే ఛాన్స్ ఇవన్నీ ఛాన్స్ విశాఖ ఇవన్నీ జరగవచ్చు తప్పకుండా. అంటే ఈసారి రామ్మోహన్ నాయుడు కూడా అసెంబ్లీకి వెళ్తున్నారట. దట్ ఇస్ పాసిబుల్. ఆ పార్టీలో వాయిస్ ఉంది, కొంచెం గట్టిగా అది ఉన్నాడు కాబట్టి వాళ్ళు ట్రై చేద్దామని అనుకోవచ్చు వాళ్ళు. యా సార్ రేవంత్ రెడ్డి గారు పైగా గవర్నమెంట్లోకి వచ్చి ఆ ఛాన్స్ లేనప్పుడు అవును ఢిల్లీ వెళ్ళి ఏం చేయాలి చాలాసార్లు అది కూడా. అవును సార్, రేవంత్ రెడ్డి గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తెలుగు ప్రజల నుంచి పెద్దగా తెలుగు నాయకుల దగ్గర నుంచి అంత ఆశాజనకంగా లేదు అని మాట్లాడమే కాకుండా ఈరోజు మోదీ గారిని ఆయన ఆకాశానికి ఎత్తడం, కాంగ్రెస్ సీఎం అయ్యుండి ఏంటిది, ఏం రాజకీయం? ఇవి రెండు భాగాలుగా చూద్దాం మనం. మోదీది ఏదో ఈరోజు అనుకోండి మాట్లాడాలి, ఆయన మాట్లాడింది కూడా. నిన్న మాజీ తమిళనాడు గవర్నరు, మాజీ డీజీపీ పిఎస్ రామ్మోహన్ రావు పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ రేవంత్ మాట్లాడారు. అంటే ఆయన తమిళనాడు గవర్నర్గా పనిచేసిన తెలుగువాడు. సో ఇక్కడ ఆసక్తికరమైనది ఏంటంటే తెలుగు వాళ్ళ జాతీయ ప్రభావం తగ్గిపోతుంది. ఒకప్పుడు ఎన్టీఆర్, నీలం సంజీవ్ రెడ్డి ఇలాంటి వాళ్ళు చక్రం తిప్పారు. సరే కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఉన్నారు, రేవంత్ రెడ్డి వాళ్ళ పరిధిలో మాట్లాడవచ్చు. కానీ ఓకే ఆయన ఎవరిని కలపలేదు. ఇంకా జైపాల్ రెడ్డి పేరు కూడా చెప్పారు. ఇంకోటి ఈరోజు ఉదాహరణకు కిషన్ రెడ్డి ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు వెళ్ళి కలుద్దామంటే కేంద్రంలో మనకు ఒక మంత్రిని వెతుక్కోవాల్సి వస్తుంది అన్నారంటే కిషన్ రెడ్డిని ఆయన లెక్కలోకి తీసుకోవట్లేదని కూడా మనకు అక్కడ మాట్లాడిన దాన్ని చంద్రబాబు నోరు తెరిస్తే జాతీయ రాజకీయాలు చక్రం తిప్పడము, ప్రధానమంత్రిని ఎంపిక చేశారు, రాష్ట్రపతిని ఎంపిక చేశారు, ఇవన్నీ చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు పేరు ఆయన ఎందుకు చెప్పలేదు? అప్పటి సంగతి అట్లా ఉంచి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అదే పనిలో ఉన్నాడు అని భావించి ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఏమవుతారు? వెంకయ్య నాయుడు కొంతవరకు అన్నారు, అక్కడికి కూడా పూర్తిగా కాదు, వెంకయ్య నాయుడు కూడా కొంతవరకు అన్నారు. వెంకయ్య నాయుడు దగ్గర ఆగిపోయి చంద్రబాబు నాయుడిని ఎందుకు కలపలేదు? గురువు గారు అది ఇది అనేటప్పుడు నేను గురువు అనలేదు అని ఆయన ఎక్కడో చెప్పారు కూడా. సో రేవంత్ రెడ్డి నిన్న చాలా వ్యూహాత్మకంగా మాట్లాడారని మనం అనుకోవాలి. ఆయన కాంగ్రెస్లో ఉండి ఇప్పుడు తెలుగుదేశాన్ని పూర్తిగా అంత ఆయన చేసుకోలేరు. రెండవది తెలుగుదేశం మళ్ళీ కొత్తగా అలాంటి జాతీయ పాత్ర పోషించే అవకాశం ఆయనకు కనిపించట్లేదు, అని వాళ్ళ దగ్గరికి ఏమీ రావట్లేదు. అన్నిటికీ మించి ఆయనను ఆంధ్రప్రదేశ్లో స్టార్ క్యాంపెయినర్గా ఆయనను సిద్ధరామయ్యను పెట్టాలని చెప్పి కాంగ్రెస్ నాయకత్వం సలహాలు పంపించిందని కూడా వస్తుంది. విశాఖపట్నంలో ఆయన తొలిసారి ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడబోతున్నారు. డేట్ కూడా ఫిక్స్ అయింది, రేపు 7వ తారీఖు 9వ తారీఖు రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ ఏపీ విశాఖలో సభ జరగబోతుంది. మల్లికార్జున్ ఖర్గే వస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు కేసీఆర్ వెళ్తారు అనుకున్నారు, అది జరగలేదు. ఈయన వెళ్ళబోయే ముందు ఆయన తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలని నిన్న చెప్పడం కూడా మీరు వింటారు. అవును, నిజంగా తెలంగాణలో ఇటీవల కాలంలో తగ్గిపోయిన మాట. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టారు, అది జరగలేదు, నాన్ స్టార్టర్. సో రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వాళ్ళందరం కలిసి ఉండాలి, తెలుగు వాళ్ళకు జాతీయ స్థాయిలో ఇది మళ్ళీ తీసుకొని రావాలి. ఇప్పుడు అసలు ఢిల్లీ వెళ్తే ఎవరిని కలుసుకోవాలో, ఎవరికి మన గోడు చెప్పుకోవాలో అర్థం కావట్లేదని కూడా ఒక ముఖ్యమంత్రి అంటున్నారు. అంటే ఇంకా మీరు పరిస్థితిని ఊహించండి. అంటే చంద్రబాబు పాత్ర దాదాపు ఇంకా అయిపోయింది అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారా? ఇదివరకటి పాత్రను గుర్తించడం లేదా, అది పక్కన పెడదాం. ఇప్పుడు భవిష్యత్తులో తెలుగుదేశము చంద్రబాబు నాయుడు ఇప్పుడు పివి నరసింహారావును ఆయన రామారావు బలపరిచారు, అప్పుడు అది కూడా రామారావునే రెఫర్ చేశాడు. సో నో రెఫరెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉండొచ్చు రేవంత్ రెడ్డి వెనుక. చంద్రబాబుని రెఫర్ చేస్తే రాజశేఖర రెడ్డిని రెఫర్ చేయాలి. యూపీ అధికారంలోకి వచ్చిందంటే ఐఎమ్ హియర్ బికాజ్ యు ఆర్ దేర్ అని మన్మోహన్ సింగ్ అనేవాడని చెప్తారు. ఇక్కడ 35 స్థానాలు లేకపోతే లేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి మాత్రమే రెఫర్ చేసి చంద్రబాబుని చేయకపోతే ఒక కష్టం, చంద్రబాబుని చేసి రాజశేఖర రెడ్డిని వదిలేస్తే ఒక కష్టం. ఈ సమస్యతో ఆయన ఆ బ్యాచ్ని వదిలేశారేమో, ఆ తర్వాత నేరుగా రామారావు దగ్గర నుంచి రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. అంటే 2 తెలుగు రాష్ట్రాలను కలిపి దానికి ఒక ప్రతినిధిగా ఢిల్లీలో కూడా మనకేం లేదు. ఎటు తిరిగి జైపాల్ రెడ్డి కూడా చాలా సన్నిహిత బంధువే కదా, కాబట్టి అటువంటి సూచన ఆయన చేస్తున్నారేమో అని మనకు అనిపిస్తుంది. సుహృద్భావాన్ని అయితే స్వాగతించాలి. ఓకే, అలాగే తెలుగు వాళ్ళ ప్రాధాన్యత ఆయన ఇంకోటి కూడా హిందీ తర్వాత ఎక్కువ మాట్లాడే తెలుగు భాష ప్రాధాన్యత ఉండాలి అనే మాట కూడా ఆయన చెప్పారు. అందుకని ఆయన చాలా ఆలోచనగానే చెప్పాడని అనుకోవాల్సి వస్తుంది. సార్ మోదీ గారిని పొగడడం నిజంగా ప్రధానమంత్రిగా ఆయన గౌరవించడం రాజ్యాంగ పరంగా అంతవరకు ఓకే, కానీ ఒక అడుగు ఎక్కువ వేశారేమో. అంటే కేసీఆర్ మోదీని ఎక్కువగా వ్యతిరేకించారు కాబట్టి, నిజంగా వ్యతిరేకించారో ఇప్పుడు అనుకూలమా డౌటే. కాబట్టి నేను తీవ్రంగా కొంచెం ఆయన ఎక్కువగా చేయాలన్నట్టుగా ఉంది.
అలాగే మేము రాగానే ప్రభుత్వం చాలా సహకరించింది. నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఘర్షణ ఉండకూడదు అని చెప్పారు. మంచి మాటే, కానీ ఘర్షణ పెట్టుకుంటుంది కేంద్రమా రాష్ట్రాల? ఇది పెద్ద సమస్య. రాష్ట్రాలకు అంత సరుకుందా? నిధులైనా అనుమతులైనా కేంద్రం ఇవ్వాలి, కానీ ఈ మాట మోదీ గారికి చెప్పాలి. కాబట్టి కొంచెం అవసరమైన దానికంటే ఎక్కువ స్మూత్గా కొంచెం సానుకూలంగా రేవంత్ రెడ్డి మాట్లాడారేమో అనిపిస్తుంది. కానీ మోదీ గారు ఇలాంటి విషయాల్లో శషభిషలు మొహమాటాలు ఏమీ పెట్టుకోరు. కేసీఆర్ మీద విమర్శ వరకు ఆయన రేవంత్తో ఏకీభవించారు, కానీ ఆ వెంటనే జరిగిన వాళ్ళ పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులు తింది, కాంగ్రెస్ ప్రభుత్వం నేను కూడా తింటానంటూ ఉంది అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నేరుగా కామెంట్స్ చేశారు. సో రేవంత్ రెడ్డి ప్రేమనే చూపించాడు, కానీ మోదీ గారి మీద ఎంత మీరు అనుకూలంగా ఉన్నా ఆయన అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఉపేక్షించే ప్రసక్తి ఏమి లేదు అని మొహం మీదే చెప్పేశారు. మీరు కూడా తినడం స్టార్ట్ చేశారు అని. తమాషగా రేవంత్ రెడ్డి మొన్న కేరళకు వెళ్ళి కాంగ్రెస్ ప్రచారకుడుగా అక్కడ పినరాయి విజయన్ ఎల్డీఎఫ్ ప్రభుత్వం మీద కూడా ఇలాంటి దాడి చేసి వచ్చారు. ఏది వామపై ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇక్కడ మీరు కూడా చేస్తున్నారని. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క లేదా వ్యక్తిగతంగా ఆయన యొక్క రాజకీయ పంథ అనేది ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఒకటి ఉంటుంది. బీజేపీ విషయంలో బీజేపీని వ్యతిరేకించకుండా కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది వాస్తవంగా? సరే, ఏంటి ఇంకా పొత్తు పార్టీలు ఈ సీట్లు సర్దుబాటు ఇవయ్యి ఇంకా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైందా? చాలా రోజులుగా సమయం ఏముంది, ఇప్పుడు రా కదలిరా అన్నదాన్ని ముగింపు సభ కూడా జరుగుతుందా కాబట్టి ఒక దశ కదలడం అయిపోయింది. నిజంగా కదలడం జరుగుతుంది. ఇప్పుడు కదలిరా సభలు అయిపోయాయి, ఇప్పుడు కదిలి జనంలోకి వెళ్ళాలి. పొత్తు పార్టీలు ఒక తికమకలో గజిబిజిలో పడడం వల్ల కారణం ఏదైనా సమయం చాలా పోగొట్టుకుంటూ ఉన్నాయి. అలాగే ఇందులో ఇప్పుడు చాలా కాలం పాటు మీ చర్చకు కేంద్ర బిందువులుగా ఉన్న ఒక ముద్రగడ పద్మనాభ మణిరామ జోగయ్య అని, అటువైపు జనసేన ఒక తిక్కమకలో ఉంటాయి, తెలుగుదేశం పార్టీ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు వీళ్ళందరితో వాళ్ళు ఇదిగా ఉంటాయి. దాంతో ఒక్క దగ్గర దాకా వచ్చి రైలు ఆగిపోతుంటుంది కరెక్ట్గా అవుటర్ స్టేషన్లో. అట్లా ఉంది ఇప్పుడు పొత్తు పరిస్థితి. మరి ఇది ఏదైనా ఊపందుకుంటుందా లేదా, ఏం చేస్తారో మనం చూడాలి ఓవరాల్గా. రైట్ సార్, చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. ఈరోజు సుప్రీంకోర్టు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చిందండి, తీర్పు. అదేంటి, ఎంపీలు ఎమ్మెల్యేలు సభలో ఓటు వేయడానికి లేదా ఇంకేదన్నా మాట్లాడడానికి డబ్బులు తీసుకుంటే కూడా అది అవినీతికి రాదు అని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ రెండు తీర్పులు కూడా జేఎంఎం విషయంలోనే వచ్చాయి, అదేం విశేషము. పివి నరసింహారావు ప్రభుత్వం ఉన్నప్పుడు ఓటు వేయడం కోసం జేఎంఎం సభ్యులు ముడుపులు తీసుకున్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా చీల్చి పివి నరసింహారావు మద్దతు పొందారు. అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, సభ్యులకు రాజ్యాంగం 105(2) అధికరణం కింద, అలాగే 194(2) అధికరణం కింద వాళ్ళ హక్కులకు రక్షణ ఉంది. సభలో వాళ్ళు ఎటు ఓటేసినా ఏం చేసినా బయట నుంచి మనం ఏం చేయలేము అని రక్షణ, ఇమ్యూనిటీ కల్పించింది. అది తప్పు. ఆ తర్వాత చాలాసార్లు ఫిరాయింపులు, ప్రభుత్వాలు, ముడుపులు ఇవన్నీ వస్తున్నా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, మనం ఏం చేయలేమని వదిలిపెడుతూ వచ్చారు. మరొకసారి జేఎంఎం సభ్యురాలు ఆ జార్ఖండ్ ఆయన ఎవరు శిబు సోరెన్ కోడలైన సీతా సోరెన్ అనే ఆమె 2012 రాజ్యసభ ఎన్నికల్లో మళ్ళీ ముడుపులు తీసుకొని ఓటేశారు. ఆ కేసు వచ్చినప్పుడు రక్షణ ఉంది సుప్రీంకోర్టు గతంలో అని చెప్పారు. కానీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలో ఉన్న ధర్మాసనం 7 ధర్మాసనం ఈరోజు ఆ తీర్పును తిరస్కరించింది. ఆ తీర్పు తప్పు. ప్రజాప్రతినిధులు ధైర్యంగా మాట్లాడడం కోసం, ప్రజల కోసం నిలబడడం కోసం వాళ్ళ హక్కులకు రక్షణ తప్ప వాళ్ళు డబ్బులు తీసుకున్నా లేకపోతే అవినీతికి పాల్పడినా కానీ రక్షణ ఉంటుంది.